అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీపైకి పడవలు పంపించి కూల్ చేయాలని వైఎస్ జగన్ ప్లాన్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా. జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికితీయాలి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ నియంత్రణపై వైద్య సిబ్బందికి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి వారం పాటు ఆరోగ్య కార్యకర్తలు లార్వా దశలోనే దోమల నివారణకు నిల్వ నీటిలో ఆయిల్, కెమికల్స్, ఫాగింగ్ వంటి యాంటీ లార్వా కార్యక్రమాలను చేయాలని సూచించారు. 4 రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేని కూడా నిర్వహిస్తున్నాం. దానికి గాను 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. ఇవాళ నుంచి అది మొదలైంది. అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క వార్డు సెక్రటరియట్ పరిధిలో 3 MPHA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని, మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీస్ని, సూపర్వైజర్లని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని, అదేవిధంగా VMCతో కలిసి శానిటేషన్ మేస్త్రీలని, మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ లార్వా పెరుగుతుందో అంటే 2 రకాలుగా ఎంటమాలజికల్ సర్వే నిర్వహించడం, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం. ఎంటమాలజికల్ సర్వే అంటే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ లార్వా ఎక్కడ పెరుగుతున్నదో గుర్తించడం. ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఏడిస్ దోమ కానీ, అనాఫిలిస్ దోమ కానీ, మలేరియా, డెంగీ కారణమయ్యే దోమలను గుర్తించడం, వాటిని స్ప్రేయింగ్ ద్వారా, ఫాగింగ్ ద్వారా నియంత్రించే అంటే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయడం. ఇది వారం రోజుల పాటు, ఎందుకంటే లార్వా బతుకున్న కాలం వారం రోజులు ఉంటుంది కాబట్టి వారం రోజుల పాటు దాదాపు 900 మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే ఈ వరద సమస్య లేదో ఆ ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ రేపటి నుంచి ఇప్పటికే రేపు 88 సెక్రటేరియట్ వార్డులలో ఎక్కడైతే నీరు లేదో, రిసీడ్ అయిపోయిందో, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎంటమాలజికల్ సర్వే, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా నిర్వహించి పూర్తిగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఇట్లాంటి దోమకాటు కారణంగా వచ్చే రోగాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు 10 రోజులుగా ఈ ముంపు ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని తర్వాత సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మా వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని, హెల్త్ వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు. చేయకూడని పనులు కూడా చెప్తున్నారు. కాస్త సహనం వహించి వారు చెప్తున్న మాటలు వినాల్సిందే. అదేవిధంగా ఈ ఎంటమాలజికల్ సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఇంటి లోపలికి రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఫ్రిజిరేటర్ దగ్గరనో, రిఫ్రిజిరేటర్, ఇంకొక బాత్రూమ్ దగ్గర నీరు నిల్వ ఉన్న చోట ఈ లార్వా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్టులా గత 5 ఏళ్లు ఏపీని పరిపాలించారని విమర్శలు చేశారు. ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు ఆ కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరు అందరూ గమనించాల. ఆ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దాష్టికమైన చర్యలకు పాల్పడిందంటే అందరూ ఒకసారి గమనించాల. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకునేదానికి ఎవరి మాన ప్రాణాలను కూడా అడ్డం పెట్టుకొని ఆడుకుంటాడనే దానికి ఇది మంచి ఉదాహరణ అని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన నిందలు ఒక్కొక్కటిగా ఈరోజు మేము చెప్తున్నా. ఆ రోజు ఒకే నిందంటా వచ్చారు, అమరావతిలో ఇన్సైడ్ ట్రైనింగ్ అంటారు, అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు, లక్షల కోట్లు తప్పు జరిగిందంటారు. ఎక్కడైనా ₹1 వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురామ్ రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు. ఎక్కడ చూసినా మైన్ అయితేనేం, వైన్ అయితేనేం, శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది. నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో. వాళ్లకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు అయితేనేం, మంత్రులకైతేనేం, ఎమ్మెల్యేలకైతేనేం ప్రతి ఒక్కరికి డిస్టిలరీలు, బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రి ప్రకాశం బ్యారేజీ పైకి పడవలు పంపించి కూల్చేయాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారని సీఎం చంద్రబాబు చేశారు. ఆ బోట్లు వైసీపీకి చెందినవని తెలిసింది. బుడమేరుకి గంట్లు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తిరిగి మనపై విషం చిమ్ముతున్నారు అని అన్నారు. ఎక్కడెక్కడ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయిందో అవన్నీ తెప్పించి అవన్నీ క్లియర్ చేయించాం. ఇదే డ్రోన్స్ను పంపించి 15 మంది చేసే పని బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా డ్రోన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రోన్స్ ఉపయోగించాం. దీనివల్ల కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చింది. హెలికాప్టర్లు ఉపయోగించాం, ఎన్డీఆర్ఎఫ్ను ఉపయోగించాం, కడాన ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం గంటలు పూడ్చడానికి. అనేక ప్రయత్నాలు చేసి ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసుకుంటూ వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి అన్ని విధాలా వీళ్ళ బాధలు తగ్గించడానికి, మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేపిస్తాం. ఇది తిరగని ప్రాంతం లేదు, తిరగని లైన్ లేదు, ఇన్నిసార్లు తిరిగారు అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ సార్. అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు, సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలోఅప్ చేసి తప్ప సాధ్యం కాదు. ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు. ఇది కాంప్లికేటెడ్ సమస్య. మీరు ఒకసారి చూశారు, నేను ఒక పక్క గండ్లు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిషం చూశాను. టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను. పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్, సెటిలైట్ ఉపయోగించాం, డ్రోన్స్ ఉపయోగించాం, మనుషుల్ని పెట్టాం. ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా 2 అడుగులు ఉందా, 3 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 7 అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం. ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం. అక్కడి నుంచి ఈ వాటర్ బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది, అక్కడ పోయి చూశాను. అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ మధురానగర్ ఉంది, మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను. అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది. అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు. ఆ బ్రీచ్ని పెంచాం. 1500 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది 2000 చేశాం. 2-3 సార్లు వచ్చాను, నేను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం. అనునిత్యం చాలా జాగ్రత్తగా
ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం. నేను ఒక్కడనే కాదు, మా అధికారులందరూ కూడా అదే మరి పనిచేశారు. ఎప్పుడూ లేని విధంగా 4-5 అడుగుల నీళ్లలో బురదలో తిరిగా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెం జంక్షన్ లో రాస్తారోకో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని 52 మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నర్సింగ్రావు, అయోధ్యరాం, వర్షాల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను, కార్మికులను అరెస్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం? మాకు సొంత గన్లు ఇవ్వండి, మేము అడుగుతుంది ఉత్పత్తి చేస్తాం చేయనివ్వండి అంటాం. ఉత్పత్తి చేయనివ్వండి, మా ఫర్నిచర్లు ఎందుకు మూసేస్తున్నారని అడుగుతున్నాం. మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు, మేమే వస్తాం. మీరు ఎక్కడికైనా మమ్మల్ని ఊరి శిక్ష అయింది, మేము పడతాం. జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికి తీయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ తలసల రఘురాం గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు, అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం.
లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బారేజీని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనం అయి ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనం అయి ఉండేది. లెక్కలేనంత మంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1902లో వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంత మంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదా అంటే నేను అడుగుతున్నాను. మీ కుట్రలో భాగమే, లేకపోతే ఎవరండి సురేష్ ఈ పడవలేంటండి? వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం. హోంమంత్రి ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని హోంమంత్రి అనిత తెలిపారు. బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫిషింగ్ వెళ్ళకూడదు అని చెప్పడం ఒక ఎత్తు. ఎక్కడైనా ముప్పు ప్రాంతాలు ఉన్నాయంటే ఇమీడియట్ గా మనం బోట్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ దగ్గర కొంత బోట్స్ తక్కువ ఉన్నాయి. అటువంటి టైంలో మనం ఫిషర్మెన్ దగ్గర నుంచి కూడా బోట్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్ గా రీయాక్టివేట్ చేయడానికి కానీ, వాళ్ళకి సప్లై చేయడానికి కానీ, ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్ గా పెట్టుకోవాలి. నేను ఎందుకు ప్రతిదీ బోధంగా పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు. నేను ఆల్రెడీ మీరు చూసాను, నా కళ్ళతో చూసాను విజయవాడ ఫ్లడ్ ని. సో మనం కూడా దానికి ముందుగా ప్రిపేర్ అయిందాం. ఒక రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిషర్మెన్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకుల తరపు ఫోన్ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకొని గ్రూప్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆపద్ మిత్ర అని చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక 2-3 డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా విలేజ్ లోకి వాటర్ రాగానే అక్కడి నుంచి ఎలా వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి, ఎలాగ వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొవాలి అనే విషయం మీద విలేజ్ లో కనీసం 5గురికి ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి వాళ్ళని కూడా డిప్లాయ్ చేసుకుని కొంతమందికి గ్రామాల్లో ఇది కూడా ఒక ఎస్ఓపీలో పెట్టుకోండి. అది కూడా ఒక 5 మెంబర్స్కి, మినిమం 5 మెంబర్స్కి ఆపద్ మిత్ర నుంచి, దానికి కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది కూడా ఆపద్ మిత్ర. అది కూడా ఒకసారి మీరు తీసుకొని వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేసుకుంటే ఎక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళి, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నిటికీ కూడా ఇమీడియట్ గా ఏదైనా జరిగితే మనకి టైం పడుతుంది. మినిమం 1 hour 2 hours పడుతుంది. ఆ లోపే ఎప్పుడైతే మనం ఆపద్ మిత్రాలను కొంచెం ట్రైన్ అప్ చేసామో వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికో, వాళ్ళు యాక్టివ్ గా వర్క్ చేయడానికో కొంచెం మనకి స్కోప్ ఉంటుంది. దానివల్ల హ్యూమన్ లాస్ ని కానీ, క్యాటిల్ లాస్ ని కానీ మనం కొంచెమైనా తగ్గించుకోగలుగుతాం. సో అదొకటి మనకు ఇమీడియట్ గా చేయాల్సింది. అట్ ద సేమ్ టైం మనకి ఈ సైక్లోన్ ఇష్యూ మనకు ముందుగా వచ్చిన తర్వాత నుంచి ఆ 1 week లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళని, సైక్లోన్ అయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ మనకి పిఆర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసినవే. ఒక సైక్లోన్ కాదు, మీరు చాలా సైక్లోన్స్ చూస్తున్నారు. కానీ ఎప్పటికెప్పుడు సైక్లోన్ తాలూకా ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంటుంది, దాని డైరెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, దాని ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ అదొకటి మేజర్గా మీరు అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. మళ్ళీ మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఈ స్కూల్ బిల్డింగ్స్ తాలూకా స్ట్రెంథనింగ్స్ కూడా అసలు అవి ఎలా ఉన్నాయి, లేదు పడిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయంటే కనుక మనమే దానికి ఆర్డర్ తెప్పించుకొని అక్కడ నుంచి క్లియర్ చేసేస్తే ఫర్దర్గా పిల్లల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడే కొద్ది అది నానిన తర్వాత అది మళ్ళీ కూలీ రేపొద్దున ఎవరైనా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి రాకూడదు. సో ప్రతి ఒక్క ఇష్యూ మీద కొంచెం నేను అందుకే మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా, ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది పెట్టుకుంటే మనం చాలా క్లియర్గా రేపొద్దున ఏ ఫ్లడ్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం చేయడానికి బాగుంటుంది. అంటే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్, క్లియర్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో